నిన్న ఈవినింగ్ దేవర ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ గురించి చెప్పాలంటే నో వర్డ్స్. అసలు ట్రైలర్ అయితే మత్తిపోయేలా ఉంది. ట్రైలర్లో ఒక్కొక్క సీన్ అద్భుతంగా ఉంది. కొన్ని షార్ట్స్లో విజువల్స్ అయితే టాప్ నాచ్గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లో ఉంది భయ్య ట్రైలర్ అయితే. ఇక ఎన్టీఆర్ లుక్స్ గురించి చెప్పాలంటే టూ గుడ్ అని చెప్పాలి. అసలు నాన్న క్యారెక్టర్లో ఉన్న దేవర అయితే అరాచకం అని చెప్పాలి. తన వేరియేషన్స్ కానీ తన డైలాగ్ చెప్పే విధానం కానీ వేరే లెవెల్లో ఉంది. దేవర కొడుకు చిన్న ఎన్టీఆర్ చాలా పిరికోడు, చీమ చిటుక్కుమన్నా భయపడేంతలా. అసలు మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే చాలానే స్టఫ్ ఉంది భయ్య ట్రైలర్లో మాత్రం. ఆ సముద్రం అంతా దేవర సొంతం. ఎవడైనా సముద్ర సంపద మీద కన్ను వేస్తే దేవర వాళ్ళ అంతు చూస్తాడు. స్టోరీ లైన్ అయితే అదిరిపోయింది. మీరు గమనించినట్లయితే ట్రైలర్లో బైరా అండ్ దేవర ఫస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారని అర్థమవుతుంది. కానీ ఏదో విషయంలో బైరా దేవరకి వెన్నుపోటు పొడుస్తాడు. సో దానితో దేవరని చంపడానికి భారీ ప్లానే వేస్తారు. చిన్న ఎన్టీఆర్ తన తండ్రిని ఆ ప్రమాదం నుండి కాపాడటానికి సముద్రం గుండా వెళ్తాడు. అయితే మరి దేవర ఏమయ్యాడు, తన కొడుకు తనని కాపాడా లేదా అనేది మూవీలో చూడాల్సింది. కొరటాల శివ మాత్రం స్టోరీ బాగానే రాసుకున్నాడు. ట్రైలర్లో క్లియర్గా తెలుస్తుంది స్టోరీ పెద్దది అని. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవర పెద్ద తిమింగలంతో పోరాడే సీక్వెన్స్. ఆ సీన్ మాత్రం థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది. ఇక ఇందులో సాంగ్స్ అన్నీ ఓ రేంజ్లో ఉన్నాయి. బీజిఎం కూడా అనిరుద్ ఇచ్చి పడేశాడు. ట్రైలర్లో కొన్ని చోట్ల బీజం ఇస్తాడు, నెక్స్ట్ లెవెల్ అది. కొరటాల శివ అయితే ఆడియన్స్కి ఓ రేంజ్లో విజువల్ ఫీస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అసలు ట్రైలర్ ఎంత బాగుందంటే ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా సముద్రంలో చూపించే షార్ట్స్ అన్నీ ఆడియన్స్ని వేరే వరల్డ్లోకి అయితే తీసుకెళ్తాయి. ఇందులో కొన్ని షార్ట్స్ అయితే వణుకు పుట్టించేలా ఉన్నాయి. అదేంటంటే నడి సముద్రంలో మంటలు ఎగిసిపడుతుంటే బ్లడ్తో తడిసిన 2 కత్తులను పట్టుకొని నిలుచునే షాట్ అయితే రియల్లీ థియేటర్లో వణుకు పుట్టిస్తుంది. ఎన్టీఆర్ని నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. ఇక హీరోయిన్ని అయితే లంగావణి లుక్లో చాలా క్యూట్గా చూపించారు. ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, గెటప్ సీను ఇంకా చాలామంది ట్రైలర్లో కనిపించారు. మొత్తానికి అయితే భారీ లెవెల్లోనే ప్లాన్ చేశారు. పార్ట్ 2 కూడా డెఫినెట్లీ ఉంటుంది. నాకైతే దేవర ట్రైలర్ పిచ్చిగా నచ్చేసింది భయ్య. మరి దేవర ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా కామెంట్ చేయండి.